భారత్ ఇంగ్లాండ్ మధ్య ఓవల్ వేదికగా మొదలైన చివరి టెస్టులో టీమిండియాను కరుణ్ నాయర్ ఆదుకున్నాడు. తనపై కోచ్ గౌతమ్ గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కఠిన పరిస్థితుల్లో అద్భుతంగా ఆడాడు. 83 పరులకే టాప్ 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ టీమిండియా పాలిట ఆపద్ బాంధవుడిగా మారాడు. ఇతర బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు వెళ్ళిపోతున్నప్పటికీ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ క్రీజులో పాతుకుపోయాడు. ఒకవైపు నుంచి బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఇంగ్లాండ్ బౌలర్లు, మరోవైపు నుంచి వరుణుడు పదే పదే అడ్డు తగులుతూ ఇబ్బంది పెట్టినప్పటికీ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఇట్టకేలకు తనలోని అసలైన ఆటను బయటపెట్టాడు. ఈ క్రమంలోని దాదాపు 9 సంవత్సరాల తర్వాత, రోజుల పరంగా చూస్తే 3148 రోజుల తర్వాత ఆఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలి రోజు బౌలింగ్కు అనుకూలించిన పిచ్పై మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పర్వాలేదనిపించే స్కోర్ సాధించింది. కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ ఇంకా క్రీజ్లో ఉండడంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా మంచి స్కోర్ సాధించే అవకాశాలున్నాయి. అయితే తొలి రోజు 5 ప్రపంచ రికార్డులు కూడా నమోదయ్యాయి. ఇందులో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఒక్కడే 2 ప్రపంచ రికార్డులను అందుకున్నాడు. టీమిండియా కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ తలో రికార్డు అందుకున్నారు. ఆ రికార్డుల గురించి మాట్లాడుకుంటే మొదటి ప్రపంచ రికార్డు ఏంటంటే, ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 1978-79లో వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లో 732 పరుగులు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రపంచ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. దీంతో 47 ఏళ్ల చరిత్రను గిల్ తిరగరాశాడు. కాగా ఈ సిరీస్లో గిల్ ఇప్పటి వరకు 743 పరుగులు చేశాడు. రెండో ప్రపంచ రికార్డు ఏంటంటే, అలాగే ఓ టెస్ట్ సిరీస్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా గిల్ నిలిచాడు. ప్రస్తుతం గిల్ ఖాతాలో 743 పరుగులు ఉన్నాయి. కాగా 1971లో వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లో 774 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. మూడో ప్రపంచ రికార్డు ఏంటంటే, ఓ టెస్ట్ సిరీస్లో టీమిండియా అత్యధిక పరుగులు చేసిన సిరీస్గా ఇది నిలిచిపోయింది. ఈ క్రమంలో 1978-79లో వెస్టిండీస్ పర్యటనలో చేసిన 3270 పరుగుల రికార్డును టీమిండియా అధిగమించింది. దీంతో 47 ఏళ్ల చరిత్రను టీమిండియా తిరగరాసింది. నాలుగో ప్రపంచ రికార్డు ఏంటంటే, ఈ సిరీస్ మొత్తంలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ 1000కి పైగా బంతులను ఎదుర్కొన్నాడు. దీంతో ఓ టెస్ట్ సిరీస్లో 1000కి పైగా బంతులు ఎదుర్కొన్న మూడో టీమిండియా ఓపెనర్గా రాహుల్ నిలిచిపోయాడు. చివరిదైన 5ో రికార్డు విషయానికి వస్తే, అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో 2 50+ స్కోర్ల మధ్య అత్యధిక రోజులు గ్యాప్ తీసుకున్న 4వ బ్యాటర్గా కరుణ్ నాయర్ నిలిచాడు. కరుణ్ నాయర్ సరిగ్గా 8 సంవత్సరాల 227 రోజుల తర్వాత మళ్ళీ 50+ స్కోర్ సాధించాడు. ఇక ఇప్పుడు మ్యాచ్ ఎలా జరిగిందనే విషయంలోకి వెళ్తే, చేరా మామూలుగానే ఈ మ్యాచ్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. దీంతో ఈ సిరీస్లో టీమిండియా ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు. 5కు 5 సార్లు ఓడిపోయింది. ఇది ఒక రకంగా మనకు మైనస్గా మారుతుంది. అన్ని ఫార్మాట్లలో కలిపి చూసుకున్న అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా మనం 15వసారి టాస్ ఓడిపోయాం. ఇది నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ నిజం. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా తమ తుది జట్టులో 4 మార్పులు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్, శార్దుల్ ఠాకూర్ స్థానంలో కరుణ్ నాయర్, అంశుల్ కంబోజ్ స్థానంలో ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకుంది. కరుణ్ నాయర్కి అయితే ఇది అదృష్టమని చెప్పుకోవాలి. ఇక కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకునే తరుణంలో మరో అవకాశం లభించింది. అయితే ఈ సిరీస్లో కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అభిమన్యు ఈశ్వరన్కు ఒక్కసారి కూడా ఆడే అవకాశం రాకపోవడం గమనార్హం. ముఖ్యంగా అభిమన్యు ఈశ్వరన్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలోనూ అతను సిరీస్ మొత్తంలో స్క్వాడ్లో ఉన్నాడు. కానీ తుది జట్టులో ఒక్కసారి కూడా ఆడలించలేదు. అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లో కలిపి మొత్తం 10 టెస్టుల్లో అతను జట్టు వెంటనే ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ఆడించకపోవడం బాధాకరమని చెప్పుకోవాలి. నాకైతే ఈ మ్యాచ్లో కరుణ్ నాయర్కు బదులుగా అభిమన్యు ఈశ్వరన్ను అరంగేట్రం చేయించి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంగ్లాండ్ కూడా తమ తుది జట్టులో 4 మార్పులు చేసింది. భుజం నొప్పి గాయం కారణంగా ఈ మ్యాచ్కు కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరమయ్యాడు. దీంతో ఓలీ పోప్ ఈ మ్యాచ్లో కెప్టెన్గా చేస్తున్నాడు. అలాగే జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కాస్, లియామ్ డ్వాసన్ ఈ మ్యాచ్లో ఆడడం లేదు. వారి స్థానంలో బెథెల్ అట్కిన్సన్, జామీ ఓటన్, జోష్ టంగ్ జట్టులోకి వచ్చారు. ఇక బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. 38 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 9 బంతుల్లో 2 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ను 4 ఓవర్లు అట్కిన్సన్ లెగ్ బైస్లో అవుట్ చేశాడు. ఒక్క 4తో 40 బంతుల్లో 14 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ను 16 ఓవర్లో క్రిస్ వోక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇలాంటి సమయంలో టీమిండియాను 1 డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 45 పరుగులు జోడించారు. ఇద్దరు క్రీజులో చక్కగా సెటిల్ అయ్యారు. అయితే వర్షం రావడంతో 10 నిమిషాల ముందుగానే లంచ్ బ్రేక్ ఇచ్చారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి తొలి సెషన్లో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. వర్షం కారణంగా సెకండ్ సెషన్ కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది. సెకండ్ సెషన్లో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. క్రీజులో కుదుర్కొన్న కెప్టెన్ గిల్ కమ్యూనికేషన్ లోపంతో అనవసరమైన పరుగుకు ప్రయత్నించి 28 ఓవర్లో రన్అట్ అయ్యాడు. దీంతో 83 పరుగుల వద్ద టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. 4 4లతో 35 బంతుల్లో 21 పరుగులు చేశాడు గిల్. అనంతరం సాయి, కరుణ్ నాయర్ కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లారు. ఈ మ్యాచ్లో కరుణ్ నాయర్ 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. కానీ వెంటనే వర్షం రావడంతో మ్యాచ్ మళ్లీ ఆగిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్లు 3 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. వర్షంలోనే టీ బ్రేక్ కూడా అయిపోయింది. అయితే భారత కాలమానం ప్రకారం 9 గంటల తర్వాత
తర్వాత వర్షం ఆగిపోయింది. దాదాపు 9:30 సమయంలో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. సాయి, కరుణ్ కలిసి టీమిండియా స్కోర్ను 100 పరుగులు దాటించారు. కానీ క్రీజులో కుదురుకున్న సాయి సుదర్శన్ జోష్ టాంగ్ వేసిన 36 ఓవర్లో వికెట్ కీపర్ జెమ్మి స్మిత్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 101 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత్. 6 ఓవర్లతో 108 బంతుల్లో 38 పరుగులు చేశాడు సాయి సుదర్శన్. ఆ కాసేపటికే మరోసారి చెలరేగిన జోష్ టాంగ్ ఫామ్లో ఉన్న రవీంద్ర జడేజాను అవుట్ చేశాడు. దీంతో 123 పరుగులకే భారత్ సగం వికెట్ కోల్పోయింది. ఒక్క 4తో 13 బంతుల్లో 9 పరుగులు చేసిన జడేజా కూడా వికెట్ కీపర్ స్మిత్కే క్యాచ్ అవుట్ అయ్యాడు. అనంతరం కరుణ్ నాయర్, ధ్రువ్ జురేల్ కలిసి 6వ వికెట్కు 30 పరుగులు జోడించారు. క్రీజులో కుదురుకున్న ధ్రువ్ జురేల్ను 50 ఓవర్ 3 బంతికి అట్కిసన్ పెవిలియన్ చేర్చాడు. 2 4లతో 40 బంతుల్లో 19 పరుగులు చేసిన ధ్రువ్ జురేల్ స్లిప్స్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 153 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. నిజానికి అంతకు ముందు బంతికి ధ్రువ్ జురేల్ను లెగ్ బేస్లో ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ జురేల్ రివ్యూ కొరగా రివ్యూలో బంతి స్టంప్స్ను మిస్ కావడంతో నాట్అవుట్గా తేలింది. కానీ ఏమాత్రం ఫలితం లేకపోయింది. ఎందుకంటే ఆ తర్వాతి బంతికి జురేల్ అవుట్ అయ్యాడు. అనంతరం కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ కలిసి టీమిండియాను ఆదుకున్నారు. తొలి రోజు మరో వికెట్ పడకుండా ఆడారు. 7వ వికెట్కు అజేయంగా హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో టీమిండియా స్కోర్ 200 దాటింది. ఈ క్రమంలోనే కరుణ్ నాయర్ 89 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ట్రిపుల్ సెంచరీ తర్వాత కరుణ్ నాయర్కి ఇదే తొలి 50+ స్కోర్. అప్పుడెప్పుడో దాదాపు 9 సంవత్సరాల క్రితం అంటే 2016లో ఇదే ఇంగ్లాండ్పై చెన్నైలో ట్రిపుల్ సెంచరీ కొట్టాడు కరుణ్ నాయర్. రోజుల పరంగా చూసుకుంటే 3148 రోజుల తర్వాత మళ్ళీ 50+ స్కోర్ సాధించాడు. దీంతో తనపై నమ్మకం ఉంచి మరో అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు కరుణ్ నాయర్. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను ఆదుకున్నాడు. కాగా వర్షం కారణంగా తొలి రోజు ఆటలో చాలా సమయం వృధా కావడంతో సాయంత్రం అదనంగా మరో గంట సేపు ఎక్కువగా ఆడించారు. అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 12 గంటల వరకు మ్యాచ్ జరిగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 64 ఓవర్లలో భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. క్రీజులో 52 పరుగులతో కరుణ్ నాయర్, 19 పరుగులతో వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టాంగ్ 2, అట్కిన్సన్ 2, క్రిస్ వోక్స్ 1 వికెట్ తీశారు. కాగా ఫీల్డింగ్ సమయంలో క్రిస్ వోక్స్ భుజానికి గాయమైంది. దీంతో అతను తీవ్ర నొప్పితో విలవిల్లాడుతూ తొలి రోజు చివరిలో మైదానాన్ని వీడాడు. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.